కాసేపు తిరుగుదామంటే ఇంటికి పోయేవరకే వాంతులు విరోచనాలు తలనొప్పి తప్ప ఇంకొకటి లేదు అన్నాడు. మూసి ఒడ్డున ఇక్కడి నుంచి అక్కడికి నిలబడే పరిస్థితి ఉండేనా? ఎవడు కారకుడు? మీ ముఖ్యమంత్రి పాత బాసు, కొత్త బాసులు, మీ 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 మొదటి నుంచి ఉన్న బాసులు. కాంగ్రెస్ కాదా సకల దరిద్రాలకు కారణం? ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఈ రాష్ట్రం మొత్తానికి ఫ్లోరోసిస్ తెచ్చిన పాపం మీదే కదా. తీద్దామా? 1956 నాడు ఈ రాష్ట్రంలో ఫ్లోరోసిస్ ఎక్కడుంది? 2014 నాటికి ఎంత దాకా విస్తరించింది? ఎప్పుడు పుట్టింది, ఎక్కడికి విస్తరించింది? 1970 ప్రాంతంలో మీరు చేసిన పాపం వల్ల మునుగోడులో మొదలైన ఫ్లోరోసిస్, బాట్లపల్లిలో మొదలైన ఫ్లోరోసిస్ నెమ్మదిగా మునుగోడును, దేవరకొండను, ఆ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాను, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కబలించింది. ఎవరిది పాపం? మీది కాకపోతే? కేవలం 2014లో మాకు అవకాశం ఇస్తే, కేసీఆర్కి అవకాశం ఇస్తే ప్రజలు 6 ఏళ్లలోనే కదా ఫ్లోరిన్ భూతాన్ని తరిమి కొట్టినాం. మూసి నీళ్ళు ఏముండే? 2014 నాటికి ఏ కత్వ దగ్గర చూసినా ఆకాశం అంత ఎత్తు వచ్చిన నురుగు కలుషితాలతోనే. ఇప్పుడు కదా గత 5-6 సంవత్సరాలు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ మురుగునీటిని ఏ రకంగా ఆపాలి, ఈ కాలుష్యాన్ని ఏ రకంగా ఆపాలి, మీరు పెట్టిపోయిన పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలు నాశనం చేస్తుంటే ఆ వ్యర్థాలని రానియకుండా చేయడం కొరకు మూసీలోకి దానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ. హైదరాబాద్ నగరం మురికి నీరు ఏదైతే మూసీలకు పోయి కాలుష్యం చేస్తుందో ఒక్క చుక్క కూడా, ఒక్క లీటరు కూడా డ్రైనేజీ నీళ్ళు చక్కగా మూసీలకు పోవద్దని చెప్పి దాని కొరకు 2000 MLD మురుగునీటిని పరిశుభ్రం చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో మొత్తం STPల నిర్మాణం జరిగింది కదా. మొన్న మా కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ ఎమ్మెల్యేలు, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు అందరూ పోయి చూపించి చెప్పొచ్చారు, మీకు సోయి లేదు, సుందరీకరణ అంటే ఇండ్లు కూలగొట్టడం కాదు, గుడిసెల్ని కూలగొట్టి ఆకాశ ఆర్మయాలు కట్టడం కాదు, ప్రక్షాళన అంటే ఇండ్లు కూలగొట్టడం కాదు, ముందు దాంట్లోకి ఎక్కడి నుంచి మురుగు వస్తుందో, ఎక్కడి నుంచి కాలుష్యం వస్తుందో వాటిని అరికట్టడం అనేది మొదటిది. కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం మూసిని సుందరీకరించడానికి, మూసిని ప్రక్షాళన చేయడానికి కావాల్సిన కార్యాచరణ ప్రారంభమైంది మా ప్రభుత్వ హయాంలోనే. దానికి మొత్తం కలిపితే 16,500 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి స్పష్టంగా DPR ఇచ్చి పనులే ప్రారంభం చేసినాం. ఇంకా పెద్ద కోతలు. నల్గొండ జిల్లా రైతులకు మంచినీళ్ళు వద్దా? మీ ముఖానికి మంచినీళ్ళు అప్పుడే ఇచ్చినాం, ప్రతి ఊరికి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినాం, దాంతోనే ఫ్లోరిన్ని పారదోలినాం. ఇవాళ సాగునీళ్ళల్లో మంచివి ఇవ్వాలి, సాగునీళ్ళు కాలుష్యం లేని సాగునీళ్ళు కావాలి. దాని కొరకు కూడా కేసీఆర్ గారు ఆ రోజు ప్రణాళిక చేసినారు. కాళేశ్వరం నీళ్లు ఏదైతే కొండపోచమ్మకు వస్తున్నాయో, కొండపోచమ్మ నుంచి ఉస్మాన్ సాగర్కి, హిమాయత్ సాగర్కి రెండింటికి కావాల్సిన ప్రణాళిక 1,100 కోట్ల రూపాయలతోని ఆనాడు క్యాబినెట్లో ఆమోదం తెలియజేసినాం. ఆమోదించింది క్యాబినెట్. 1,100 అంటే 1,100 కోట్ల రూపాయలు చాలు. ఆ 2 చెరువులకు నీళ్ళు తీసుకొచ్చి మూసిని మళ్ళీ గతంలో 1956 కంటే ముందు ఏముండెనో ఆ పద్ధతుల్లో పరిశుభ్రమైన నీళ్లను చివరి వరకు పంపడానికి కావాల్సిన పద్ధతుల్లో, ప్రక్షాళన చేయడం కావాల్సిన పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు చేసినాం. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మీకు చేత కాకపోతే
మేము అదే ఖర్చు మీద ఆ 2 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇస్తారా మాకు? మేము కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ రెండింటిని ఏదైతే కొండపోచమ్మ సాగర్ నుంచి హిమాయ్ సాగర్కు, ఉస్మాన్ సాగర్కు నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం, అదేవిధంగా మూసి ప్రక్షాళన, సుందరీకరణ, ఈ రెండింటిని కూడా 16,500 కోట్లతోని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉందా దమ్ము? ఇవ్వండి, మీరు అట్లనే ఉండి మాకు అవకాశం ఇవ్వండి, చేస్తాం మేము. నేను ఛాలెంజ్ చేస్తున్నాం. కట్టిన ప్రాజెక్టులతో నీళ్ళు ఇవ్వడం చేతగాలే, మేము ఇచ్చిన 24 గంటల కరెంటుని ఇవ్వడానికి చేతగాట్లే, 1,10,00,000 ఇండ్లకు మేము ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వడం చేత కావట్లే, 1,50,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తాడు. ఒకటే మాట నేను సూటిగా అడుగుతున్నాయి, వాళ్ళ తెలంగాణ రైతాంగం ప్రజలందరూ అడుగుతున్నారు. నీకు రుణమాఫీ చేయడానికే డబ్బులు లేవు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 48,000 కోట్ల రుణమాఫీ చేయాల్సింది తొండి చేసి, దొంగ లెక్కలు చేసి 30,000 కోట్లకు తెచ్చి నిండా ఇయ్యాల 15,000 కోట్లు ఇంకా ఇవ్వలేకపోయినావు. 4,000 రూపాయల పెన్షన్ చేస్తానన్నావు, ఇప్పటికి కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేకపోయినావు. అదే 2,000 కేసీఆర్ ఇచ్చినా ఇస్తున్నావు. వికలాంగులకు 6,000 ఇస్తా అన్నావు, కేసీఆర్ ఇచ్చిన 4,000 కంటిన్యూ చేస్తున్నావు. పెళ్లి చేసుకునే ఆడపడుచులకు, ఆ కుటుంబానికి, తల్లిదండ్రులకు కేసీఆర్ ఇచ్చే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నావు, కానీ అదే 1,00,000 ఇస్తున్నావు. రైతాంగానికి రైతు భరోసా ఇస్తా, రైతు బంధు కాదు, 15,000 ఇస్తా అన్నావు, అసలు ఉన్న రైతు బంధే ఉడబిక్కినావు. మొత్తం అన్ని పంటలకు బోనస్ ఇస్తా అన్నావు. ఒక్క వరికే కాదు, వరిలో పండిన ప్రతి గింజకు, ప్రతి క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నావు. ఇప్పటికీ ఒక పంట పోయింది, రూపాయి ఇయ్యలే, బోనస్ను బోగస్ చేసినావు. ప్రతి పంటకి మిర్చి, పత్తి, పెసర, మినుము, కంది, వేరుశెనగ, మొక్కజొన్న అన్ని పంటలకు ఇస్తా రాసిచ్చినావు. ఎక్కడ రూపాయి ఇయ్యలే. ఎందుకు అంటే పైసలు లేవు. గత ప్రభుత్వం పైసలు మాకు మిగలకుండా చేసిందని మాట్లాడినాం. మరి మూసీకి 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? చెప్పు సమాధానం. యా నుంచి వస్తున్నాయి మూసీకి 1,50,000 కోట్లు? ఎట్లా వస్తాయి? వీటికి ఇవ్వకుండా, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఇవ్వకుండా, మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం 2,500 స్కీమ్ ప్రారంభం చేయకుండా, ఆటో కార్మికులకు ఇస్తానన్న 12,000 రూపాయలు ప్రారంభం చేయకుండా, వ్యవసాయ కూలీలకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇస్తానన్న 12,000 రూపాయల పథకం ప్రారంభం చేయకుండా, అసలు హాస్టల్లో చదువుకున్న పిల్లలకి అన్నానికే డబ్బులు ఇవ్వకుండా, ఇప్పటికి 26 మంది పిల్లల్ని చంపినావు. మూసీలో 1,50,000 కోట్ల కుంభకోణానికి పథకం ప్రారంభం చేసినావు. ఏడికెళ్ళి తెస్తావు చెప్పు డబ్బులు? వాటికి ఎందుకు ఇవ్వవు, దీనికి ఎందుకు పెడతావు? కారణం చెప్పు. ఎందుకంటే అందులో కమిషన్లు రావు. రైతు బంధులో కమిషన్ రాదు, రైతు రుణమాఫీలో కమిషన్ రాదు, మహిళలకు 2,500 ఇస్తే కమిషన్ రాదు, స్కూల్ పిల్లలకు ఫీజులు పంపిస్తే, అలా భోజనానికి డబ్బులు పంపిస్తే కమిషన్ రాదు, ఆటో కార్మికులకు 12,000 ఇస్తే కమిషన్ రాదు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తే కమిషన్ రాదు. కానీ మూసీ ప్రాజెక్టులో వస్తుంది. అది నీ ప్రయారిటీ. దానికి ఇక నిర్ణయాల పోయి 10 రోజులు దేశాలు తిరిగి 1,00,000 కోట్లు సంపాదించుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి తగుదునమ్మా అని చెప్పి తందానాన్ని మొదలుపెట్టిండి. నేను రాగానే ఆయనకంటే ఎక్కువ నేను బుకాయిస్తా అని. మీ బుకాయింపులు ఇవి ఎవరిని భయపెట్టియలేవు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక పక్క